నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే ఆటోమేటిక్గా వాళ్ళందరూ పోలరైజ్ అవుతారు. రెడ్లు ఎట్లాగూ నా వెంటే ఉంటారు కదా అనుకున్నటువంటి జగన్కి అదే పెద్ద షాక్ అయింది. రెడ్లు కాదు పొమ్మన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పోలరైజ్ కాలేదు. దాంట్లో కూడా 20 నుంచి 30% అటుకు వెళ్ళింది. అంటే ఆయా పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయా సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఓట్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు కూడా ఇటు వస్తారనుకున్నటువంటి జగన్ అంచనాలు తప్పినాయి. అదే అధికారం దూరం కావడానికి ప్రధానమైనటువంటి అంశమైంది. ఇప్పుడు చంద్రబాబు గారు అట్లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. వాస్తవంగా తెలుగుదేశం అంటే ఒకప్పటి బీసీలకి సంబంధించినటువంటి పార్టీగా ఉన్నటువంటి ముద్రను చెరపాలనుకున్నటువంటి జగన్ ప్రయత్నం ఫెయిల్ అయితే ఇప్పుడు బీసీ అంటే సీట్లు ఇవ్వడము లేకపోతే కనుక నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కాదు, రాజ్యాధికారం ఇవ్వడం అనేది చూపించే ప్రయత్నం చేయబోతోందా? ఎందుకంటే ఇవాళ ఈనాడు రాస్తున్నటువంటి వార్త ప్రకారం చూస్తే రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం వస్తుంది అన్నటువంటి, అక్కడ 2 నుంచి 3 ఛాయిస్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అటు జనసేన వాళ్ళు రాను అంటే కనుక 3 దాకా తెలుగుదేశానికి ఛాన్స్ ఉంటుంది. బీజేపీని ఒకళ్ళని తీసుకోవాలి అంటే అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ఇవ్వడం కష్టమవుతుంది కదా ప్రాక్టికల్గా అయితే. అంటే ఒకవేళ వీళ్ళు లెక్క చెప్పినట్టు తెలుగుదేశానికి 4 ఇచ్చి జనసేనకు 1 ఇచ్చి బీజేపీకి 1 అంటే 6 అవుతాయి. అప్పుడు ఒక్క రాష్ట్రానికి 6 మంత్రి పదవులు అంటే వాళ్ళకి అక్కడ అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఎన్ని ఇస్తారనేది చూడాలి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అయితే ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ఉంటారన్నది ఈనాడు కథనాన్ని బట్టి చూస్తోంది. అంటే ఒక బీసీ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఆ విధంగా బీసీలకి కీలక ప్రాధాన్యం ఇచ్చినట్టు చూపెట్టబోతున్నారా? ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇచ్చేటట్టయితే అటు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినబడుతుంది. మరొక వైపున అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల పేర్లు బలంగా వినబడుతున్నాయి. అదే సందర్భంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేటట్టయితే మాగుంట పేరు వినబడుతుంది, కేతిరెడ్డి పేరు, అదే మన వేమిరెడ్డి పేరు వినబడుతుంది. అయితే వాళ్ళకి ఇప్పిస్తారా? ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కొత్తగా రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశాన్ని ఓన్ చేసుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు గారి ముందున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఒకటి, బీసీలకి ప్రాధాన్యం ఇస్తూ ఇటు వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడం ఎట్లాగా అన్నటువంటిది. మోడీ మంత్రివర్గంలో ఎన్ని ఛాన్సెస్ ఇస్తారన్న దాని మీద ఇవి ఆధారపడి ఉంటాయి.